దేవుడి మాట దూత నోట పెట్టాడు. మనము కూడా దేవుడు ప్రతినిధులుగా మార్చబడాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాటని అనేక మందికి వినిపించే రీతిగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మనకు స్వరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మన స్వరముతో ఇతరులను ఆదరించాలి, ఇతరులను బలపరచాలి. కృంగిన వారిని, నిరాశలో ఉన్నవారిని, మోడుబారిన జీవితాన్ని కలిగి ఉన్నవారిని, కుటుంబంలో కార్యములు జరక్క ఓడిపోతున్న వారిని మన స్వరము ద్వారా, మన మాట ద్వారా ఓడిపోతున్న, నిరాశ అయిపోతూ కృంగిపోతున్న వారిని బలపరచాలి మన మాట ద్వారా. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ దూత కనపడి మాట్లాడుతూ ఉన్నది ఏమని అంటే, జకర్యా నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడనది. స్తోత్రం కలుగునుగాక. ఏమని చెప్తుందంట, జకర్యా నువ్వు భయపడమాకు, నీ ప్రార్థన వినబడింది. ఈరోజు నువ్వు కూడా దేవుడు ప్రతినిధిగా ఉంటూ ఎవరైతే వివాహాలు జరగకుండా, కుటుంబంలో కార్యము జరగకుండా బాధల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో వాళ్ళకి నీ మాట ఆదరణగా మార్చబడాలి. హల్లెలూయా. నీ మాట ఒక కేడముగా మార్చబడాలి, నీ మాట ఆశ్రయదుర్గముగా మార్చబడాలి. పరలోకం నుంచి ఒక దూత కిందకి దిగి వచ్చి చెప్తా ఉంది, నీ ప్రార్థన వినిపించబడింది అని. ఈరోజు నువ్వు కూడా చెప్పగలగాలి, అమ్మా నీ ప్రార్థన నెరవేర్చబడుతుంది. స్తోత్రం కలుగునుగాక.